నిన్న అందరికీ నమస్తే అండి. నిన్న స్టేటస్ ఈరోజు కూడా కంటిన్యూ చేద్దామండి. నిన్న కొంతమంది చెప్పారు స్టేటస్ గురించి. ఈరోజు కొంతమందికి అవకాశం కల్పిస్తున్నాము. నిన్న మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడచ్చు, అయిపోయింది అనుకోవద్దు. ఓకే గురువు గారు. ఓకే గురువు గారు. సరస్వతి గారు మాట్లాడతారండి. కనపట్టలేదు. సరస్వతి గారు అన్మ్యూట్ చేసుకోండి. సరస్వతి గారు. మన గురుగారు చెప్తున్నట్లు అంతర్ముఖమైన మనసు ఆత్మ, దానికి డెఫినెట్లీ వి ఆల్ నో, దాని శాస్త్రాలతో పని లేదు. దట్ ఈస్ ద గోల్ యాక్చువల్లీ. కానీ అక్కడే ఉండలేకపోతున్నాం. అందువలన శాస్త్రాలు, వి బికమ్ ఎన్ ఇండివిజువల్. ఈగో వచ్చేస్తుంది, ఇట్ టేక్స్ షేప్, ఇండివిజువాలిటీ వచ్చేస్తుంది నేను అని. అక్కడ ఉండాలంటే మళ్ళీ మళ్ళీ ఇది బలపరుచుకోవాలి, ఇది నేను కాదు, ఇది నేను కాదు అని. అది మన శాస్త్రాల్లోనూ నేతి మార్గం అనేది అందరికీ తెలిసిందే. అది ఎటువంటిదంటే అన్నిటినీ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్తూ పోతుంది. మరి ఏంటి అది? అది మనమే ఆలోచించి పట్టుకోవాల్సింది. కానీ అది ఎవరైనా చెప్పి లేకపోతే ఏదైనా పుస్తకాలతోనే ఏం పని లేదు. యూ హ్యావ్ టు గో హ్యావ్ యువర్ ఓన్ అనుభూతి. It's an anubhuti, not an experience. There is a difference between anubhuti and experience. Experience comes and goes. Anubhuti is one's own. That cannot be disturbed. Mana Guru garu unnatlu, that is the truth. Confirmed anamata. You cannot be disturbed. ఆ స్థితికి వచ్చామంటే then there is no need for shastras. అది వరకు మన మనసు ఊసలాడుతుందన్నమాట, ఇటు సైడ్ అటు సైడ్. till then you require the support of something else to sustain. మనమేమో ఆ ఆనందం, ఆ హ్యాపీనెస్ ఎక్కడో బయట ఉందనుకుంటున్నాం. మనలోనే ఉంది, కానీ అది మనలో ఉందని కూడా కొంచెం తెలియనట్టే ఉంది. ఇట్స్ నాట్ ఫుల్లీ రివీల్డ్. డీప్ స్లీప్ అంటున్నాము, కానీ అది ఇన్ డైలీ లైఫ్ మనకి అది వెన్ వి ఫీల్ ది వేకింగ్ స్టేట్ వి ఫీల్ అదంతా అబద్ధం అని. అంతవరకు ఇది అయిపోతున్నాం మనం. వి గెట్ సో ఇన్వాల్వ్డ్ విత్ ద వరల్డ్. ద మైండ్ ఫీల్స్ వెరీ స్ట్రాంగ్, సో ద ఆబ్జెక్టివ్ వరల్డ్ ఆల్సో ఈజ్ స్ట్రాంగ్. మైండ్ ఎప్పుడు రిలాక్స్ అవుతుందో అప్పుడు వరల్డ్ లేదన్నాడు. మైండ్ అండ్ ది వరల్డ్ ఆర్ టుగెదర్ ఆల్వేస్. When there is a mind, there is a world. So that's how it is. నాకు తెలిసిందంతే. నమస్తే. చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ. సరోజ గారు. సరోజ గారు అన్మ్యూట్ చేసుకుంటారా? గురువు గారికి నమస్కారం అండి. మనం ఉన్నాము అని చెప్పడానికి మనం ఏ శాస్త్రం చదవలేదు కదా అని ఆ గురువు గారు చెప్తుంటారు. భగవాను కూడా అదే మాట అంటూ ఉంటారు. సో మనం ఉన్నాం, కానీ అది మనకు తెలియదు. మనం ఉన్నాము అనే సత్యం మనకు తెలియట్లేదు. ఎందుకంటే మన దృష్టి బాహ్యం వైపు ఉంది కాబట్టి. అదే మనం లోపలికి వెళ్ళి మనని మనం తెలుసుకుంటే అప్పుడు ఇంకా ఏది
ఏ శాస్త్రం గాని, పుస్తకం గాని అక్కర్లేదు. కానీ అది తెలుసుకోలేకపోతున్నాం గాబట్టి, పుస్తకం సహాయం అవసరమే కొంతవరకు. ఇప్పుడు భగవాన్‌వి ఉన్నాయి బుక్సు. అవి చదువుతూ ఉంటే, ఓహో! అసలు ఆత్మ అంటే ఇదనమాట. వేరే ఉంది. మనం చూస్తున్న బాహ్య ప్రపంచం కాకుండా ఆత్మ అనేది ఒకటుంది అని తెలుస్తుంది. అలాగే మన గురువుగారి సాన్నిధ్యంతో మనకి అసలు ఆత్మ అంటే ఏమిటో, అంతర్ముఖం అవడం అంటే ఏంటో ఆయన భాషణాల ద్వారా మనం తెలుసుకుంటున్నాము. అది మనం చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. అవునండి. సో, అది మనం ఎందుకొస్తుంది అసలు మనకి ఇది మనని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అంటే కారణం ఆలోచన, కోరికలు, ఇంద్రియాలతో వెనకపడి వెళ్ళడం దీనివల్ల. సో, కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఆ ఇంద్రియాల్ని అదుపులో పెట్టి ఈ కోరికల్ని, ఆలోచనల్ని కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే తప్పనిసరిగా మనకి నిశ్చలత వచ్చి ఆ ఉच्चతర శక్తి అనుగ్రహం అనండి, గురువు అనుగ్రహం అనండి, ఆత్మ అనుగ్రహం అనండి, దానితోటి మనకి ఆ స్వరూప జ్ఞానం ప్రకాశిస్తుందని నేను ఆశిస్తున్నాను. సో, గురువుగారి కరుణా కటాక్షాల వల్లే మనకి ఇదంతా జరుగుతోందని నేను 100% చెప్తున్నాను. ఎందుకంటే అందరికీ తెలీదు కదా! అసలు సత్యం ఏమిటో, ఆత్మ ఏమిటో ఏమి తెలీదు. తెలీదు. కరెక్ట్. మనం ఇట్లా గురువుగారి సాన్నిధ్యంలోకి వచ్చాం కాబట్టి అసలు మనమేమిటి, ఆత్మ అంటే ఏమిటి, నువ్వు ఇది కాదు, ఇది కాదు అని గురువుగారు పదే పదే చెప్పడం వల్ల మనం ఆ దృష్టితో ఆలోచిస్తున్నాం. కొంచెమైనా బాహ్యంలోకి వెళ్లకుండా మనని మనం చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. నాకు అర్థమైంది ఇంతవరకు. కాబట్టి మనం ఆలోచన రాహిత్యం అయ్యి నిశ్చలతకు వస్తే ఇంకా ఈ పుస్తకాలు ఇంకేం చదవక్కర్లేదు అవునండి. అని నా అభిప్రాయం. గురువుగారు తప్పేదైనా ఉంటే మన్నించండి. బాగా చెప్పారండి. నమస్తే అండి. గంగయ్య గారండి. అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే అండి. గురుదేవులకి పాదాభివందనం. నిన్న నేను లేనమ్మా ఊరికి వెళ్ళి. చదవమంటారండి స్టేటస్? ఒక్క మాట చదవరా? ఏమనుకో. అంతర్ముఖి అయిన మనస్సునకు శాస్త్రాలు అక్కర్లేదు, అవి కావలసినవి తదితరులకే. ఇప్పుడు అంతర్ముఖం అంటే మన జనరల్ గా నిద్ర లేచిన దగ్గర నుంచి బహిర్ముఖమే ఉంటుంది. అవునండి. జనరల్ గా ఎవరికి అందరికి కాదు, నాకే, నేను ఈ నేనుకే, అందరు లేరు. అదే ఈ నేనుకే నేను నిద్రలో ఒక్కడనే ఉన్నా, నిద్రపోయింది ఒక్కడనే పోయినా, లేచింది ఒక్కడనే లేచా, అంతవరకు కరెక్ట్ కదా? అవునండి. అవునండి. ఆ లేచిన నేను ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం అని వెంటబడుతుంటుంది. అవునండి. అది మన పాత అనుభవాల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒకటి ఏం తెలిసింది, ఇది కదిలినప్పటికీ నేనైతే కాదు, ఈ నేనైతే కాదు, ఈ నేను ఆ కదలడం కూడా పరమాత్మ యొక్క శక్తి స్వరూపమే. అది అది ఆ స్వరూపం, అది స్వరూపానికి సంబంధించిన నాకే సంబంధం లేదు, నాకేమీ తెలియదు అని ఊరక ఉంటే ఆ ప్రకాశిస్తుంది లేదా పూర్తిగా ప్రకాశిస్తుంది. అప్పుడు ఈ గురువు గారు ఎప్పుడు చెప్తారు కదా, సూర్యుడి ముందు దివిటి లాగా, సూర్యుడి ముందు కొవ్వొత్తి లాగా, సూర్యుడి ముందు పగటిపూట చంద్రుడి లాగా అంటారు కదా. అవునండి. వెళ్ళ అంటే మనస్సుకు విలువ లేదు. నిజంగా మనస్సు లేదు కాబట్టి, మనస్సు అనేది మన ఆలోచన సముదాయం కాబట్టి, ఆలోచనల వెంట బయటికి వెళ్తున్నాం కాబట్టి, వెళ్ళకుండా ఉంటే మీరు ఇంట్లో ఉన్నట్టే అని గురుగారు లక్షల సార్లు చెబుతున్నారు పాపం మన కదా. కాబట్టి మనసు బయట కదలకపోతే అదే ఆత్మ, అదే ఆత్మ. అది బాగా బాగా జీర్ణించుకున్న తర్వాత మనకు ఒక విధమైనటువంటి, ఇప్పుడు అమ్మగారు సరోజ గారు చెప్పారు కదా, సరస్వతి, అది ఒక ఖాయం అయిపోతుంది. మీరు ఇద్దరిలో లేపడిగినా కూడా నేను దేహంగా మాట్లాడుతున్నాను కానీ దేహం అయితే కాదు, మనస్సు అయితే కాదు, ఇంద్రియాలు అయితే కాదు. ఇది చిలక పలుకులు పలికినట్టు ఇప్పుడు పలుకుతున్నాం, చిలక పలుకులే. అవునండి. కానీ చిలక పలికిన సత్యవాక్కులు. ఎందుకంటే ఆ గురుదేవులు మనకి ఇచ్చిన కరుణా కటాక్షం వల్ల మనం ఆ పలుకు నేర్చుకున్నాం కదా. ఓహో, ఇప్పటికీ అదే ప్రకాశిస్తుంటే నేను మాట్లాడుతున్నాను, నేను శ్వాస చేస్తున్నాను, నేను సంపాదించాను అహంకారం ఉంటుంది కదా.
అది కాదు, అది ఆ ఉచిత శక్తి నడిపిస్తుంది అంటే. అప్పుడు ఇది బాగా తెలిసిన తర్వాత, గురువుని నమ్మిన తర్వాత, గురువు చెప్పింది మొత్తం అదంతా కూడా శాస్త్ర సారమేనమ్మా, అవునండి. ఇంకేం లేదు. నేను దాదాపు 108 ఉపనిషత్తులు చదివా. 108లో సారం కూడా ఇది ఒకటే, గురువు గారు చెప్పింది. నేను అమ్మగారు కూడా ఎవరో చెప్పారు, అమ్మగారు ఎవరో సంబడి చెప్పారు, ఉపనిషత్తులు చదివాను. ఉపనిషత్తులు ఇంట్లో ఉన్నాయి, చదివిన ఎప్పుడు 10 ఏళ్ళ నుంచే 20 ఏళ్ళ నుంచి. ఉపనిషత్తుల సారం అదే. నేనెవరిని, కోహం, దేహం, మోహం, నాహం ఉంది కదా. దేహం ఎవరిది, నేను కాదు. మీరెవరు, నేను కోహం అంటున్నారు కదా. అంటున్నారు కాదు, అది అంటున్నారు అని 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 మనల్ని మన స్థితిలో ఉంచి మనల్ని కదలకుండా చూస్తున్నారు. అది పరమేశ్వరుడి దయం. అది అప్పుడు శాస్త్రాల ద్వారాకి వెళ్ళొద్దంటే, మళ్ళీ అటు వెళ్తే ఏమవుతుందంటే, ఉపనిషత్తుల్లో వాళ్ళ నాన్న ఆవుల్ని దానం చేస్తుంటే ఇది ధర్మరాజు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదంతా మనకు అనవసరం. అంతే కదా తల్లి. ఆ కఠోపనిషత్తు మళ్ళీ ఇంకో అట్లా దాని శాస్త్రాలకు లిమిట్ ఏముంది, బోలెడని శాస్త్రం. కాబట్టి మనకు అవసరం లేదు. ఈ ఆలోచన కదలకుండా ఉంటే నువ్వు ఆత్మస్వరూపానివి అని చెప్తున్నావు. అంటే శాస్త్రాలు వద్దని కించపడుతున్న దానిలో శాస్త్రాల సారమే ఇక్కడ వస్తుంది. గురువు గారి వాక్కు ద్వారా ఆ పరమేశ్వర శక్తి కదిలి, ఆ ఉచిత శక్తి అలా కదిలి ఆ వాక్కు ద్వారా అలా ప్రవహిస్తుంది. మనల్ని మనం ఉన్న చోట్ల మన మనస్సుని కట్టి పడేస్తుంది. మనస్సు కదలకపోతే అది హృదయంలోనే ఉంటుందిగా. నమస్కారం చెప్పారండి. నమస్తే. గురుదేవులు కూడా పాదాభివందనం. చంద్రహాసన్ గారు చెప్తారండి. అరుణ గారు. నిన్న నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఒకటి చెప్దానికి మర్చిపోయానమ్మా. చెప్పండి. అంటే ఈ శాస్త్రాలు, ఈ ఉపనిషత్తులు అండి, రికార్డ్ ఎందుకు మీరు వాయిస్ గురుగారు ఒక్కసారి మీరు మ్యూట్లోకి వెళ్తారా గురుగారు? మ్యూట్లోకి వెళ్తారా గురుగారు? మీది ఎందుకంటే రవి గారు మాట్లాడుతూ ఉంటే డిస్టర్బెన్స్ గా ఉంటుంది. మీరు మ్యూట్ చేసి. నేను మ్యూట్ చేసేస్తాను. నువ్వే చేయమని చేత కాదు. ఓకే, ఇప్పుడు మాట్లాడండి రవి గారు. నన్ను మ్యూట్ చేశారు. ఓ సారీ. రైట్, ఓకే. ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఇప్పుడు క్లియర్ గా ఉంది. అంటే నిన్న అంటే ఈ శాస్త్రాలు, ఈ ఉపనిషత్తులు, ఈ వేదాలు, ఈ పారాయణలు, ఇవన్నీ అంటే మనం తీసి పారేయకూడదు. వాటి వల్ల ఉపయోగం వాటికి ఉన్నది. అంటే చివరికి మనము ఎంత వేదాంగాలు, మన 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, ఈ సామవేదము, అథర్వణ వేదము, ఇవన్నీ ఈ ఉపనిషత్తులు అన్ని ఎంత వల్లెవేసి దాన్ని పిండి ఆ సారం ఎంత ఆ మహా పండితులతో నువ్వు వాదించి నువ్వు గెలిచినా కూడా, నువ్వు ఎంత వేదాలు తిరగేసినా కూడా మొత్తము మొత్తం ఆ వేదాలు, ఉపనిషత్తుల సారాంశము 4 మహావాక్యాలతో కంక్లూజ్ చేశారు. అవేంటంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అంటే అత్యున్నత జ్ఞానమే బ్రహ్మము. ద సుప్రీం నాలెడ్జ్ ఈజ్ బ్రహ్మన్. మళ్ళీ ఇంకొక వేదం నుంచి అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మము, ఐఆమ్ బ్రహ్మన్ అని. ఇంకొక వేదం నుంచి తత్వమసి, అంటే అది నేనే ఉన్నాను, ఐఆమ్ దట్. ఇంకోటి అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మము అని. వాటి యొక్క సారాంశము, ఫైనల్ కంక్లూజన్ మళ్ళీ బ్రహ్మం దగ్గర తీసుకొచ్చేసారు. అంటే నువ్వు ఎంత అన్ని వేదాలు పేజీలు తిరిగేసి నువ్వు ఎంత నాలెడ్జ్ నువ్వు గెయిన్ చేసినా చివరికి మళ్ళీ వీటితో కంక్లూడ్ చేసి వదిలిపెట్టేశారు. అంటే ఆ జ్ఞానం దగ్గర తీసుకొచ్చారు తప్ప మళ్ళీ ఇంకో దగ్గరికి తీసుకెళ్ళదా. ఈ 4 మహావాక్యాలతో వదిలేశారు ఆ సారాంశం మొత్తం. అంటే ఆ వేదాంగాలు చదివి చివరికి
మళ్ళీ అందరూ అక్కడికి రావాల్సిందే తప్ప ఉమ్, నువ్వు బుర్రలో నువ్వు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా అది ఫైనల్ కంక్లూజన్ ఈ ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాసి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అని చెప్పి ఒక్కొక్క వేదం నుంచి ఒక్కొక్క మహావాక్యం తీసుకొని దాన్ని కన్క్లూడ్ చేసి అక్కడ వదిలేశారు. అంటే అది ఎవరికి అంటే ఉన్నదే జ్ఞానము అని చెప్పి వదిలేశారు. అవునండి. ఉమ్, అవును. అది అది అంటే అంటే దీని యొక్క సారాంశం కూడా చివరికి అక్కడికి చేరుతున్నాయి నిన్ను అని నేను అది చెప్దాం అనుకున్న కొటేషన్ మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చి వెంటనే చెప్పాను. చాలా బాగుందండి. చాలా బాగుంది. ఇప్పుడు పద్మజి గారు గురుగారు మనకి మనకి చిన్నప్పుడు ఒక్క నిమిషమే, మనకి చిన్నప్పుడు 2 రోజులు 4, 2 4 8, 2 5 10, 2 6 12 అని చెప్పారు కదా. అవునండి. ఇప్పుడు 2 రోజులు 6 అంటే ఒప్పుకోరు. మరి గురువు గారు నువ్వే అదైనావు, నువ్వే ఆలోచన లేకపోతే ఎందుకు వినలేకపోతుంది మనసు? అదే మనసు ఎన్నిసార్లు చెప్తున్నారు, అదే మనస్సు కదా. ఇప్పుడున్న మనస్సు ఇప్పుడు బాగా ఎక్కువ అయిపోయి అనవసరమైనటువంటి ఆలోచనలు పెరిగి 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 వాసనల మూట అయిపోయి అది సత్యం అనుకొని మరి గురువు హక్కును నమ్మి విశ్వసించి ఆయన కాళ్ళ దగ్గర పడుందామని వచ్చి వింటున్నావు కదా. రోజు చెప్తున్నాడు కదా, రోజు చెప్తున్నారు కదా, రోజు వస్తుంది కదా. నువ్వే అది నువ్వే ఆలోచించవు. ఆలోచించకపోతే నువ్వు ఆలోచిస్తే నువ్వు కాదు, కానీ నువ్వు కూడా తెలిసి తర్వాత మళ్ళీ వస్తుంది చెప్తున్నారు. మరి మనం ఎందుకు అన్నిసార్లు చెప్పుకోవాల్సి వస్తుందంటే మరి అదే అది వయసులో మనం నాలెడ్జ్ పెరిగి నాలెడ్జ్ పెరిగింది. సరేలేమ్మా, అంతే. అంతకే గురువు గారు చెప్తారండి. ఏమో ఇంకెవరు లేరా మాట్లాడటానికి? ఇంకెవరు లేరు గురుగారు. మరి ఇంతమంది కనిపిస్తున్నారు. అరుణ గారు, ప్రసన్న గారిని కొంచెం మాట్లాడించండి. కనిపించమంటున్నారుగా. పద్మజ కూడా మాట్లాడలేదు గురువు. అందరూ చెప్పేశారండి, ఇంకా మిగిలింది ఏం లేదు. ప్రసన్న గారు ఓకే అండి, నమస్కారం. అంటే నమస్కారం గురువు గారు. నమస్కారం. అంతర్ముఖి మనస్సు దేన్ని చూడదు, నిజం కాబట్టి దానికైతే శాస్త్రాలు ఏది అవసరం లేదు. అంతర్ముఖి మనస్సు అయిన తర్వాత నిజమే అది, ఎందుకంటే అది జ్ఞానమే స్వస్వరూపంలో నిలిచిపోయింది కాబట్టి. కానీ తదితరులు అంటే మాలాగా ఉన్న వాళ్ళందరికీ మొదట శాస్త్రాల ద్వారానే గురువు అనే ఒక గురువు అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనేది మాకు తెలిసిందే మొదట శాస్త్రాల ద్వారా. సో మేము గురువుని ఆశ్రయించవచ్చు, ఆయన ద్వారా మాకు మేమెవరో తెలుస్తుంది అనే విషయం తెలిసింది మాకు శాస్త్రాల ద్వారానే. అక్కడి నుండి ప్రారంభమై మేము స్టేజ్ బై స్టేజ్ శ్రవణము, ఒక శాస్త్ర శ్రవణం చేయడం ద్వారా దాన్ని మననం చేసుకోవడము, నిధిధ్యాసనము, ఇవన్నీ కూడా మనకి శాస్త్రాల ద్వారానే మనల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాయి. అంతర్ముఖం అవడానికి దోహదపడింది శాస్త్రమే మొదట. కాబట్టి శాస్త్రం యొక్క ప్రాముఖ్యతని మనం తీసి పడేయలేము. ఒక స్టేజ్ వరకు అది నిజం. అంతర్ముఖం అవడానికి దారి చూపిస్తున్నాయి ఆ శాస్త్రాలు మనకి. కానీ అంతర్ముఖి అయిన తర్వాత నిజం ఆవశ్యకత అంత లేదు, నిజం అవసరం లేదు కూడా, అంతని కాదు అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మనకి ఇక్కడ అంతర్ముఖం అయ్యే స్టేజ్ లో మనకు గురువు ముఖ్యమైనది ఏమంటే, గురువు అనుగ్రహం అనేది ఒకటి దొరికిన తర్వాత గురువు ఎలాంటి వాడంటే, ఒక మేఘం ఎలాగైతే సముద్రం నుండి ఉప్పు నీటిని తీసుకుని దాని సారాన్ని వర్షం రూపంలో మనకి అనుగ్రహిస్తుందో, అలాగా సకల శాస్త్ర సారాన్ని తను తీసుకుని అందులో మనకి మింగుడు పడని ఎన్నో విషయాలని తను అత్యంత సులభమైన సరళ రీతిలో మనకి బోధిస్తున్నారు. అది ఒకరోజు కాదు, ప్రతిరోజు మనకు పూర్తిగా మన బుర్రలోకి ఇంకిపోయేలాగా అది చెప్పి చెప్పి మనకు ఆయన అనుగ్రహాన్ని అలాగా మేఘాలు ఎలా వర్షంలా కురిపిస్తాయో మన మీద అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తున్నారు గురువు గారు. అందుకని అది దాని ఆధారంగా మనం ఇప్పుడు అంతర్ముఖం అయ్యి
ఆ ఆ ఆ బ్రహ్మం నేనే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే విషయం మనం తెలుసుకుని అంతర్ముఖమైనప్పుడు మనకి ఇంకా శాస్త్రాలతో అవసరం ఉండదు. ఇప్పుడు పెద్దగా అవసరము లేదు. అంత ఉన్నా అది పైనే తప్పించి ఇంకా మళ్ళీ పారాయణలు ఇంత కూడా అవసరం లేని స్థితికి మనల్ని గురువు గారు తీసుకొచ్చారు ఆయన అనుగ్రహం వలన. ఎందుకంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ కదా, పరబ్రహ్మ అనుగ్రహం దొరికిన తర్వాత మనకి ఇంకా అవసరం ఉండదు. కానీ అంతర్ముఖం అయ్యే దానికి ఇప్పుడు దోహదపడుతున్నది కూడా శాస్త్రమే. అది గురువు రూపంలో శాస్త్రం ఉందన్నమాట. ఇప్పుడు శాస్త్రం లేదని చెప్పలేము ఇప్పుడు కూడా, అది గురు రూపంలో మనకి దొరికింది. కాబట్టి ఈ గురువుని పట్టుకున్నాము, ఆ పరబ్రహ్మ అనుగ్రహం దొరికినట్టే. ఇప్పుడు ఇది పట్టుకుని మనం అంతర్ముఖం ఇవ్వడానికి ప్రయత్నించిన తర్వాత పూర్తిగా అంతర్ముఖం అయిన మనసుకి ఇంకా గురువు కూడా ఇంకా అన్ని వదిలేస్తుంది. అప్పుడు ఇంకా ఆ జ్ఞానం, ఇప్పుడు గురువు గారు ఎలాగా బ్రహ్మజ్ఞాని స్థితిలో ఉన్నారో అలాంటి స్థితికి వెళ్ళిన తర్వాత ఇంకా గురువు లేదు, అంతా తనే అయిపోయింది. ఆ స్థితికి వెళ్ళిపోతాం. అది వెళ్ళిన రోజు మనకి అంతా మనమే. ఇప్పుడైతే లిమిటెడ్ గా మనము నిద్ర లేవగానే మనకు జగత్ ఎలా కనిపిస్తుంది, సపరేట్, దేనికదే సపరేట్. ఇప్పుడు మనము కూడా బ్రహ్మమే, జ్ఞానం మనము అని తెలుస్తా ఉంది థియరీగా, కానీ లిమిటెడ్. అంత నేను అంటే నేనెవరు అనే విషయం నిజమే నాకు తెలుస్తుంది. అది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా. ఇది నేనెవరు అనే విషయం తెలియందా, అందరికీ తెలిసిన ఒక ఏకైక విషయం అనుకుంటాం. కానీ ఆ నేను అనేది ఎలా తెలుస్తుందంటే పరిమితంగా తెలుస్తుంది. ఆ నేను పరిమితమైన నేను అని. కానీ ఈ పరిమితమైన నేను అనంతమైన నేను అని తెలుసుకోవడము, ఆ స్థితికి వచ్చినప్పుడు ఏ గురువు ఆవశ్యకత కూడా ఉండదు. కానీ ఇప్పుడు మనకి గురువు ఆవశ్యకత ఉంది. ఆ గురువే శాస్త్రం మనకి ఇప్పుడు. శాస్త్ర రూపంలో మనకు మొత్తం మనకి ఆ సారాన్ని వడపోసి మనకి ఇస్తున్నారు, అందిస్తున్నారు. ఆయన అనంతమైన అనుగ్రహం మన మీద ఉంది కాబట్టి శాస్త్రం అంటే ఇప్పుడు ఎవరో కాదు, మన గురువే. కాబట్టి ఇప్పుడు మనకి ఆ శాస్త్ర జ్ఞానం గురువు గారి ద్వారా మనకు లభిస్తుంది. అందుకు మనము అనేక కృతజ్ఞత అభివందనాలు గురువు గారికి తెలుపుకుందాము. అది నిజమే, అంతర్ముఖి అయిన మనసుకి గురువు గారి అవసరం లేకపోయినా మనకందరికీ తప్పకుండా అవసరం. ఆ ఆధారంతోనే మనమందరం ముందుకు సాగుతున్నాం. అంతే అండి. నమస్కారం. నమస్కారం ప్రసన్న, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. ఉమాదేవి గారు, శోభ గారు, చంద్రహాసన్ గారు చెప్తారండి. ఏం లేదు మా ఏం చెప్పడం. వినపడుతుందా అమ్మా? వినపడతా ఉంది. ఒక్క విషయం చెప్పాలి. హలో, చెప్పమ్మా. గురువు గారు ఎందుకు మనకి ఇవన్నీ చెప్తున్నారు అనే దానికి, ఇప్పుడు గోవులు ఎలాగైతే అవి క్షీరాన్ని మనం పోయి కుండ దగ్గర పెడితేనే పాలు వర్షిస్తాయని కాదు, అవి వాటి దూడల పైన ఉన్న వాత్సల్యంతో పాలు ధారగా కురిపించేస్తాయంట గోవులు. ఎందుకంటే అవి పెట్టుకోలేవు పాలని, వాటి దూడల మీద ఉండే వాత్సల్యంతో కురిపిస్తుంటాయి వాటి పాలన. అలాగా గురువు శిష్య వాత్సల్యంతో తమకున్న జ్ఞానాన్ని వర్షిస్తారు, అలాగా పాలలాగా ధారలాగా కురిపిస్తారనమాట. అలాగా మనకి వాత్సల్య రూపంలో మనకి జ్ఞానధారను మనకి కురిపిస్తున్నారు గురువు గారు. వాళ్ళు ఎందుకు దానికి ప్రయోజనం ఆశించరు, కేవలం మన మీద ఉన్న వాత్సల్యంతో కురిపిస్తారు గురువు. సో అదే మనకు, ఆ శాస్త్రమే మనకి గురువు రూపంలో మనకి వర్షిస్తున్నది. కృతజ్ఞతలు చెప్పుకున్నాం. నమస్కారం. ఓకే, అంతే. చాలా సంతోషం. తెలియని విషయాలు ఎంతో తెలిసినట్టుగా చక్కగా అందరూ చెప్పారు. తెలియని విషయం అంటే అహంకారానికి ఆత్మ అనుభవం ఉండదు. ఫస్ట్ పాయింట్. ఈ రెండు కూడా భిన్నములు. దేహాత్మ బుద్ధి అజ్ఞానం అయితే ఆత్మస్థితి జ్ఞానము. ఓకే,
అంతర్ముఖము బాహ్యముఖం అనే పదం కూడా అజ్ఞానంలో చెప్పుకునే ఒక మాట అది. ఆత్మకి అంటే అహం స్మరణకి తుర్యానికి బాహ్యాంతరములు ఉండవు. ఇంకొకటి ఏమిటి, ఇటు సృష్టికి అటు ఆత్మకి ఏ సంబంధము లేదు, అసలు రాకపోకలు లేవు. సరే, శాస్త్రము అనేది పూర్తిగా మానసికం. ఒక విషయాన్ని మహర్షి చాలా స్పష్టం చేశారు. స్వరూప జ్ఞానమందు ఈ మనస్సు అక్కడ లేదు, దానికి ఆ విషయం తెలియదు, బయటకు వచ్చి ఎన్ని చెప్పినా అంతా అవాస్తవమే పొమ్మన్నాడు. అట్లా చెప్పినవే ఈ వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు అని వాటిని కూడా ఖండించడం జరిగింది. ఎందుకని? ఒక రకంగా చెప్పాలి అంటే ఆత్మ ప్రకాశమందు మీరనుకునే మనస్సు అక్కడ గ్రహించే స్థితి ఉండదు. ఇది ఎటుపోయిందో తెలియదు, దీనికి ఆ విషయం తెలియదు. బయటకు వచ్చి ఎన్ని రకాలుగా చెప్పుకున్నా అవన్నీ ఊహాజనితములే, అవి అసత్యములే అని మనం చెప్పుకోవచ్చు. అందుకని వేదములు, ఉపనిషత్తులు, శాస్త్రములు ఇవన్నీ కూడా సత్యమని భావించటానికి ఈ అహంకారము నమ్ముతుంది. కానీ ఎవరు చెబుతున్నారు అది చూడబోతే, ఆత్మస్థితిలో మీరు అనుకునే అహంకారం అక్కడ లేదు, దానికి ఆ స్థితి తెలియదు. కానీ బయటకు వచ్చి చెబుతున్నాడు. ఏం చెబుతారు? మీరేది కాదో చెబుతున్నారు, అంతవరకు. శంకరులు చెప్పిన దేహం నాహం కోహం సోహం అని చెప్పిన ఆత్మస్థితిని సూచించటం కుదరదు, కుదరదు, కుదరదు. నా అనుభవంలో కూడా తల్లి, సృష్టి ఎటుపోయిందో తెలియదు, నా దేహం ఎటుపోయిందో తెలియదు, తండ్రులండ్రులు ఉన్నారో లేదో తెలియదు. అసలు వీళ్ళు పోయారన్న చింతన అనేది తల ఎత్తదు అసలు. తర్వాత వాళ్ళు కనిపించిన ప్రాముఖ్యత ఉండదు. ఎందుకు చెబుతున్నానంటే, శాస్త్రములన్నీ కూడా అసత్యములే. అసత్యమని ఎట్లా చెబుతారు? మానసికములే. మనస్సు ఉందేమో చూడు, అహంకారం ఉందేమో చూడు అన్నప్పుడు అది లేదు. లేనిది చెప్పింది శాస్త్రం సత్యం ఎట్లా అవుతుంది? ఉన్నది మాట్లాడదు, ఉన్న అహం స్ఫురణ మాట్లాడదు. అహం దేహం మాట్లాడుతూ ఉంది. ఈ అహం దేహానికి ఆత్మస్థితి తెలియదు. రెండు నేను లేవు, ఉన్నది ఒకటే నేను. దేహాత్మబుద్ధిలో ఉన్న నేనుకి ఆత్మ నేను రెండు కలిసి ఉండవు, అందుకని తెలియదు. ఈ శాస్త్రాలు అనేవి ఇండికేటర్స్, సూచనలు మాత్రమే. ఇదిగో బలాని ప్రదేశానికి దారి ఎన్ని కిలోమీటర్లు రాసి ఉంటుంది, అంతవరకు. ఆ ఇండికేటర్స్ పెట్టుకుని నీవు అక్కడే ఉంటే గమ్యం చేరలేవు, అవి అక్కడ వదిలేసేయాలి. ఎందుకని? ఒకప్పుడు ఒక ఉదాహరణ చెప్పుకుంటాను, గుర్తుందో లేదో మీకు. బలాని చోట
4 దుక్కుల వర్షం పడిందని పేపర్లో రాశారు. వర్షం పడింది వాస్తవమే, పేపర్లో పడింది వాస్తవం, చదివింది వాస్తవం. ఆ కాగితాన్ని పిండితే ఒక బొట్టు కూడా నీళ్లు రావటంలే. అట్లా ఉంటుంది శాస్త్రాధ్యయనం అనేది. శాస్త్రములను ఎంత చదివిన కొద్దీ మనస్సు నిశ్చలత్వానికి రాదు. ఫస్ట్ పాయింట్, యూ మస్ట్ మేక్ ది మైండ్ ఎంటీ. పుట్టినప్పటి నుంచి ఇంతవరకు సేకరించినటువంటి సమాచారమే పూర్తిగా దాని యొక్క స్వరూపాన్ని నుంచి దూరంగా తీసుకుపోయింది. దానికి తోడు ఈ శాస్త్ర వాసన కూడా ఇంకా అది అధోగతికి తీసుకెళ్తుంది. అది కూడా ఒక వాసనే. ఇంకా ఏముందా, ఇంకా ఏముందా, ఇంకేం చెబుతున్నారా? సో ఈ కలెక్షన్ ఆఫ్ డేటాతో ఏమైంది, మనస్సు పూర్తిగా వాసన కూర్చుంది. ఇక్కడ మహర్షి ఏమంటున్నారు, ఈ వాసనని వదిలించుకో, నేను ఉన్నానని తెలుసుకోవటానికి ఏ శాస్త్రంతో నీకు పని, పూరకముందు అంతర్ముఖంగా నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమని గుర్తించు. అది మానేసి నేను ఇంకా చదువుతాను నేర్చుకుంటాను, అందులో ఏముందో ఇందులో ఏముందో అంటూ పరిగెత్తి ప్రయోజనం లేదు. పైగా అంతర్ముఖమైనటువంటి మనస్సుకి ఆ మనస్సు అన్న పేరు ఉండదు అక్కడ. ఉదాహరణకి నువ్వు నిద్రపోతున్నావు, నిద్రపోతుంటే నీ వ్యక్తిత్వంతో నిద్రపోవు. అక్కడ వ్యక్తిత్వం ఎటుపోతుందో తెలియదు. నిద్రలో ఏముందో నీవు చెప్పలేవే. తుర్యంలో ఉన్న ఆత్మస్థితిని ఎవరు మాత్రం చెప్పగలరు? అది అయ్యే పని కాదు. కనుక శాస్త్రములు మానసికాలు. ఫస్ట్ పాయింట్, దాని ఇండికేటర్స్. వాటిని పట్టుకుని వేలాడవద్దు. అందుకనే కృష్ణ పరమాత్మ ఏమని చెప్పాడు భగవద్గీతలో కూడా, నా దగ్గరికి రావద్దు, శాస్త్రసారము తెలిసిన జ్ఞాని దగ్గరికి పో, హీ విల్ గైడ్ యూ అన్నాడు అంతవరకు. అంతేగాని అన్ని శాస్త్రాలు చదివితే నాకు ఆత్మ ప్రకాశిస్తుంది అనుకున్నంత పొరపాటు మరొకటి లేదు. పైగా ఆ వాసన అవరోధమై కూర్చుంటుంది. శాస్త్ర వాసన ఇది హైయెస్ట్ అబ్స్ట్రక్షన్ ఫర్ రియలైజేషన్. ఇది అసత్యమని తెలుసుకోవటానికి శాస్త్రాలతో ఏం పని? దేహము లేకపోయినా నువ్వు నిద్రలో ఉన్నావు కదా, ఆ ఉన్న స్థితి ఏదో చూడు అంటానికి నేను ఉండు ఇప్పుడే శాస్త్రాలు చదివి వస్తానంటే ఉపయోగం ఏంటి? కనుక అంతర్ముఖము భాష్యముఖం అనే పదాలు ద్వైతంలో అజ్ఞానంలో చెప్పుకునే మాటలే కాని అసలు అహంకారానికి ఆత్మస్థితికి పోల్స్ అపార్ట్. రెండు దగ్గర కలవు, కుదరదు కూడా. చెప్పుకోవటానికి ఒకటే నేను ఉన్నదని, రెండు నేను లేవని ఎంత చెప్పినప్పటికీ ఈ ద్వైతంలో, ఈ మాయలో ఎలాగైతే శిశువుని మావి కప్పి ఉంచినట్లు, నిప్పుని అదేంటి బూడిద కప్పి ఉంచినట్లు, బియ్యపు గింజని వడ్లకు తొడుగు కప్పి ఉంచినట్లుగా ఉంటుంది తప్ప రెండు కలవు. అది ఎలా తీసుకోవాలి మనం అంటే జ్ఞానమే, రెండూ జ్ఞానమే. ఇప్పుడు దేహాత్మ బుద్ధి కలిగించేది కూడా జ్ఞానమే. ఈ జ్ఞానము దేనిని గ్రహించకపోతే అది తన్ను తాను చూస్తుంది. అంటే
అహం స్ఫురణగా ఉంటుందని మాయలో చెప్పుకునే మాట. అసలు ఆత్మ జీవుణ్ణి గుర్తించదు, ఆత్మ సృష్టిని గుర్తించదు. మరి నీవు ఇక్కడ సృష్టిని, ఇతరులని, జనన మరణాన్ని గుర్తిస్తున్నావు ఈ మాయలో. అందుకనే నేనెవరన్నా విచారము. ఈ విచారం చేయడం మాత్రాన డైరెక్ట్ గా ఆత్మ ప్రకాశించదు. అందుకని అనుగ్రహం చేత అంటూ ఆయన ముగింపిచ్చారు. అనుగ్రహమే గురువు, అనుగ్రహమే ఆత్మ, అనుగ్రహమే ఈశ్వరుడు, అనుగ్రహమే అహం స్ఫురణ. ఇందాక రవి